ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. 30 పాసురాలతో ఈ ధనుర్మాసంలో మనం ఆ కృష్ణయ్యని కొలుచుకుంటాం, గోదాదేవిని తలుచుకుంటూ. అంటే అసలు ఎలా మనం వాటిని పఠించాలి? తమిళంలో ఉంటాయి పాసురాలు, మనం అసలు వాటిని చదవగలమా, ఎలా చదవగలగాలి, దాంతో పాటుగా తెలుగు అనువాదం ఏంటి, అసలైన అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రత్యేకించి రోజిష్మాన్ గారు తమిళంలో ఉన్నటువంటి పాసురాలను తెలుగులో అనువదించారు, మనందరికీ అర్థమయ్యే విధంగా. వాటి గురించి వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇవాళ 11వ పాసురం గురించి తెలుసుకుంటున్నాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ధనుర్మాసంలో ప్రత్యేకంగా అమ్మవారిని స్మరించుకుంటూ ఆ కృష్ణయ్య దరికి చేరేటువంటి ఒక గొప్ప అవకాశం తిరుప్పావై. ఈ 30 పాసురాలను పఠించడం అనేది కష్టమైన పనే అయినా మీరు అనువాదం ఏదైతే చేస్తారో అవి వింటూ మేము నేర్చుకుంటున్నామండి. 19వ పాసురం 18 రోజులు గడిచిపోయాయి. అమ్మవారు ఏ విధంగా అందరిని సంఘటన చేస్తున్నారో, అలాగే ఆ కృష్ణయ్యని వారి కుటుంబం అంతటిని కూడా ఎలా మేలుకొలుపుతున్నారో అనేది చాలా బాగుందండి. అయితే చివరికి కళ్యాణం వరకు కూడా ఉంటుంది కదండి ఈ ఘట్టం అంతా కూడా. ఈ మాసం ధనుర్మాసం చక్కగా అంటే కళ్యాణంతోనే మనకి ధనుర్మాసం పాసురాలు ముగియటము, ఆండాళ్ ఐక్యం అవడము రంగనాథుడిలో, అదే మనం పరిణయంగా చెబుతాము. దాని గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం. మరి 19వ పాసురం తమిళంలో అసలు ఎలా చదువుకోవాలి, ఎలా ఉచ్చరించాలన్నది, ఎందుకంటే ఆ పదాలు చాలా కష్టంగా ఉంటాయి. తమిళం అనేది ముందుగా తెలియాలి, అక్షరాలు కూడా ఏమిటి అనేది మీరు చెప్పడం ద్వారా మేము అవి సేవ్ చేసుకుని నేర్చుకుంటున్నామని చెప్పారు. సో ఇవాళ మరి 19వ పాసురం ఎలా ఉచ్చరించాలో వివరించండి. విందామండి. ఆండాళ్ హృదయాన్ని అడిగి తెలుసుకుందాం. ఆండాళ్ నప్పినేని తలుపు తీయమని అడిగాక కృష్ణుడితో మాటగా ఈ 19వ పాసురాన్ని చెబుతోంది. నప్పినేని తలుపు తీయమంది, ఇంకా ఆమె కృష్ణుడితో మాట్లాడుతోంది. ఇలా குத்துவிளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய்த்திரவாய் மெத்தடங் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலழ ஒட்டாய் கான் எத்தனையேலும் பிரிவாற்றக்கில்லாயால் తత్వమన్రు తగవేలోరెంపావాయ్. మీరు తెలుగు చదవండి, మనం కష్టంగానే అనిపిస్తున్నది. మీరు చదవండి, చూద్దాం. 19వ పాసురం తమిళంలో ఎలా ఉచ్చరించాలో తెలుసుకున్నారు కదా. కాస్త కఠినంగా ఉన్నా 1-2 సార్లు మేము విని చదివితే వస్తుంది కదా గురువు గారు. తప్పకుండా వస్తుంది. ఇక తెలుగులో ఏ విధంగా ఉందో చూద్దాం అనువాదం. దీపాలు వెలుగుతూ ఉండగా దంతపు కోళ్ల మంచంలో మెత్తటి దూది పరుపు పైన చేరి విరుల గుత్తుల జడతో ఉన్న నప్పిన్నై చనికట్టుపై నిద్రిస్తూ ఉన్న పద్మహార నోరు తెరువు, కాటుక కళ్ళదానా నువ్వు నీ మొగుణ్ణి ఏ జామైనా నిద్రలేపనివ్వవు, కాసేపైనా వియోగాన్ని తట్టుకోలేవా, ఇదేం బాలేదు, నీకిది తగదు, ఓలాలా నా చెల్లి. చక్కగా ఉంది కదా, ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టుగా. సాధారణ భాషలాగా మామూలుగా ఎలా సంభాషించుకుంటాం ఇళ్లలో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళతో ఎలా మాట్లాడతాం, అలాగే అమ్మవారు ఆ జనజీవనం ఉండబట్టి తిరుప్పావై ఇన్నేళ్లుగాను, అంటే తమిళ తిరుప్పావై తెలుగులోనూ ప్రసిద్ధమైంది. అదే జీవితం అందులో ఉంది, ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా, ఇంట్లో జరుగుతున్నట్టుగా, అట్లా మన అవగాహన. తెలుగులో అనువాదం అయితే విన్నామండి, మరి పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే ఎలా, అసలు ఎందుకు ఈ విధంగా సంబోధించారు చూద్దాం, అవగాహనలోకి వెళదాం. మేము వచ్చాం, మాతో మాట్లాడు అని కృష్ణుణ్ణి అడుగుతూ అక్కడి సన్నివేశాన్ని చిత్రణ చేస్తూ ఆండాళ్ ఇలా చెబుతోంది. దీపాలు వెలుగుతుండగా దంతపు కోళ్ల మంచంలో మెత్తటి దూది పరుపు పైన చేరి విరుల గుత్తుల జడతో ఉన్న నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తూ ఉన్న పద్మహారా నోరు తెరువు అని అంటోంది ఆండాళ్. అంటే మేము వచ్చాం, నోరు తెరిచి మాతో మాట్లాడు అన్న అర్థంలో. ఇక్కడ నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తున్న కృష్ణుడు అని ఆండాళ్ అన్నదాన్ని తీసుకుని పరాశర భట్టార్యులు గోదాదేవి పరంగా గోదాదేవిని నమస్కరిస్తూ ఇలా అన్నారు. నీళాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అంటే ఇక్కడ ఆ నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తున్న అన్న భావనే పరాశర భట్టార్యులు కూడా తీసుకున్నారు. నీలాదేవి ఎత్తైన స్థనగిరి స్థలంలో నిద్రిస్తున్న కృష్ణుణ్ణి లేపి వందలాది వేదాంత వాక్యాలు చెప్పినట్టు,
నేను నీకోసమే అన్న ఉత్తమ భావాన్ని చెబుతూ వేసుకుని విడిచిన మాలలతో అంటే ఆముక్త మాల్యద వేసుకుని విడిచిన మాలలతో బంధించి బలాత్కారంతో ఆస్వాదిస్తున్న గోదాదేవికి మాటి మాటికి నమస్కారాలు అందుకాక అంటే నేను చేస్తానని కదా అందరం కూడా ఆవిడికి నమస్కారాలు వెళ్ళాలని. అందుకే మనం ప్రతిసారి అనుకుంటున్నాం గోదాదేవి గోదా అమ్మవారికి పాద ప్రణామాలు అని. మాటి మాటికి మనం గోదా అమ్మవారికి పాద ప్రణామాలు చేస్తూ ఉండాలి. ఆవిడ భక్తుణ్ణి బలాత్కారంగా భక్తురాలైన ఆండాళ్ కృష్ణుని బలాత్కారంగా ఆస్వాదిస్తోందని మనకు పరాశర భట్టారులు చెప్తున్నారు. ఈ విధంగా పరాశర భట్టారులు కూడా నప్పినేను నీలాదేవి అని అన్నారు. ఇందాక మనం చెప్పుకున్న నీలాదేవి నప్పిన అయిందని. అంటే పరాశర భట్టారులు కూడా అలాగే పరిగణించారు. కృష్ణుడు రొమ్ముపై ఉండేట్టు పద్మమాలను ధరించిన వాడు అందరికీ తెలుస్తుంది. కృష్ణుడి రొమ్ముపై ఇక్కడ అంటే పద్మమాల కాకుండా ఒక మాల రొమ్ముపై ఉంటుంది అనమాట. అందుకనే ఇక్కడ పద్మహార అనడం జరిగింది. కృష్ణుడికి పద్మహార అనే ఒక పేరు కూడా ఉంటుంది. కృష్ణుడికి శతనామాల్లో అది కూడా ఒకటి పద్మహార. అంటే కృష్ణుడి మెడలో ఒకటి పద్మహారం ఉంటుంది అని. కాటుక కళ్ళదాన నువ్వు నీ మొగుణ్ణి ఏ జామైనా నిద్ర లేవనివ్వవు, కాసేపైనా వియోగాన్ని తట్టుకోలేవా, ఇదేం బాలేదు, నీకు ఇది తగదు అంటూ నప్పినైను భక్తి వల్ల వచ్చే చనువుతో అంటోంది ఆండాళ్. భక్తిగా ప్రేమగా అంటుంది. నీకెందుకు కాసేపైనా మాకు ఇవ్వచ్చు కదా, ఎంతసేపు నువ్వే ఎందుకు ఉండాలి, ఆయన పక్కన మేము కూడా ఉండాలి కదా అని, మాకు కూడా ఆయన కావాలి కదా అని, అందరి వాడు కదా అని. ఆ మాత్రం వియోగం నువ్వు తట్టుకోలేవా, వదలవు అమ్మా అన్నట్టుగా. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం. నమస్కారం. గోదాదేవి పాదాలకు ప్రణామం.